40,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వెల్దుర్తి పంచాయతీ కార్యదర్శి. ఫిర్యాదుదారుడు నుంచి లంచం స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీనాథ్ 40,000 రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ పనికి సంబంధించిన ఫైల్ను పూర్తి చేయడం కోసం ఫిర్యాదుదారుడు నుంచి లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం అధికారులు ఉచ్చుపన్ని లక్ష్మీనాథ్ లంచం స్వీకరిస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం నగదును స్వాధీనం చేసుకుని రసాయన పరీక్షలను నిర్వహించినట్లు తెలిసిందే. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. అవినీతికి పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు హెచ్చరించారు. విచారణ చేస్తాము. ఈరోజు ఈ ముద్దాయి వచ్చి లక్ష్మీనాథ్ పంచాయతీ సెక్రటరీ, వెల్దుర్తి గ్రామ పంచాయతీ, ఇది రామల్లకోట్ల రోడ్లో ఉంది కదా పంచాయతీ. ఆ గ్రామ పంచాయతీలో ఈయన ఈవో లేదా సెక్రటరీ అంటాం, పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఇతను మాకు ఫిర్యాదుదారుడు వచ్చి సంజపోగు సతీష్ వద్ద 40,000 డబ్బులు తీసుకుంటుంటే ఈరోజు మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. ఆ డబ్బులు ఎందుకంటే అతను ఆఫీస్ పని చేయడానికి కోసం, ఆఫీస్ పని ఏమి ఇంటికి పన్ను కట్టించుకోవడానికి, దాని తర్వాత ఆ స్థలాన్ని అప్రూవ్ చేయడానికి, అతను చిన్న గుడిసి ఉందంట, దానికి హౌస్ ట్యాక్స్ కట్టించుకోవడానికి మరియు ఆ స్థలాన్ని అప్రూవ్ చేయడానికి ఇతను 40,000 డిమాండ్ చేసి ఈరోజు తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తాం. सर मैं क्या पेर बी सोमन्ना, DSP, ACB, कर्नूल. थैंक यू.